మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఒంగోలు. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongol. Phone number 7780 Come have fun and learn. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న అఖండ శిరీష.
జయసింహ శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో అత్యంత శిరీష చౌదరి గారు ఒక్కసారి మీ నుండి స్పందన వస్తామా చివరికి వెళ్ళిపోతాయి. ఓకే డెడికేషన్ తోటి కమిట్మెంట్ తోటి ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మా గ్రామ యువత తరఫున అభినందిస్తున్నాము. ఎందుకంటే చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. మన ఏదైతే మన ఇక్కడ ఆరోసారి దగ్గర ఆరోసారి మన సాయిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రతిసారి కూడా వచ్చాం, ప్రతి సంవత్సరం కూడా వచ్చాం, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను చూసాం. ఇందాక మన వెంకట్రావు గారు చెప్పినట్టు రాజకీయ మీటింగులకి ఎంతసేపు ఉండరేమో కానీ ఇలాంటి ఎద్దల పోటీలకు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం ఒక్కరు కూడా కదలకుండా ఈరోజు 3 గంటలకు మొదలైతే ఇప్పుడు 10:30 అయితే ఇప్పుడు దాకా ఉన్నారంటే దానికి ఉండే విలువ లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన జాతి ఒంగోలు జాతి గిత్తలు అనేది మన ఒంగోలుకే పేరు రావడం కూడా అందరికీ మనకు తెలిసిన విషయం. ఈరోజు రాను రాను దాని ఎద్దులకి పెట్టే విధంగా రైతులు ఇబ్బందులు పడతా ఎంతో ఆస్తులు ఇబ్బందులు అయిపోయాయి. ఈరోజు దానివల్ల ఎద్దుల మనుగడ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర 74 జతలు వస్తాయి ఇక్కడికి. మనకి వచ్చింది 7 జతలు వచ్చినాయి మన జిల్లాకి, అంతేనా? 7 జతలు వచ్చినాయి. మిగతా అన్నీ మా కృష్ణా జిల్లా కానీ అదేవిధంగా అక్కడ గుంటూరు జిల్లా కానీ అక్కడి నుంచి వచ్చినవి తప్పితే మన ఒంగోలు జాతి ఎద్దులు రాలేకపోతూ ఉన్నారు. అంటే రైతుల్ని ఈ విధంగా మనం కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదైనా పోషించేది ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆల్రెడీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి మనందరం కూడా కలిసి వాళ్ళని ఇంకా ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు కూడా ఎక్కువ మంది ఈరోజు బయట నుంచి వచ్చినప్పుడు ఈరోజు ఎంతోమంది ఈరోజు ఉండే ఎకరాలు దాన్ని పోషించేదానికి పోతున్నాయని చెప్పేసి కూడా ఇది అన్నారు. మన వెంకట్రావు గారు చెప్పినట్టు మనం కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ అదేవిధంగా ప్రకాశంలో కానీ రైతులకి ఏ విధంగా మనం చేస్తున్నామో దీనికి కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ద్వారా మేమందరం కూడా రావటం, రోజుకు ఒకరిని మన వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులను పిలవటం. మా విజయ్ అయితే ప్రతిరోజు 7 రోజులు ఏడే ఉండి దీన్ని అన్ని విధాలుగా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులు కూడా బయట నుంచి వచ్చిన రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిలబెట్టారు. ఈరోజు లాస్ట్ రోజు దానికి మన మండ వెంకట్రావు గారి పిల్లలు రవి కానీ అదేవిధంగా రాంబాబు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు పూనుకొని వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించటం, అదేవిధంగా సాయిబాబు దాన్ని ఆర్గనైజ్ చేయటం, అదేవిధంగా ఎంతోమంది మండల నాయకులు కూడా కలిసి మన పిఎస్ఆర్ సీను కానీ వీళ్ళంతా కూడా చాలామంది మండల నాయకులు కూడా దీనికి అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన బయట నుంచి వచ్చిన రైతులకి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పేరున మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. వేదిక మీద ఉన్న
సహచర శాసనసభ్యులు మేము చదువుకునే టైంలోనే మంత్రిగా పనిచేసిన రామచంద్రరాజన్ గారి మనవడు జనార్దనానికి, అలాగే 4 సార్లు పోటీ చేసి 4 ప్రత్యర్థుల మీద పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ డీలిమిటేషన్ రొటేషన్ బిల్ పెడదాం అనుకుంటే పార్లమెంట్లో ఆ రోజు ఎంపీ నంది ఎల్లయ్య గారు వీళ్ళందరూ వెళ్ళి మేము ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి రొటేషన్ పెడితే వేరే నియోజకవర్గంలో మేము గెలవలేమండి అని చెప్తే లోక్సభలో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ బిల్ పెడతాకెళ్తా రొటేషన్ తీసేసి డీలిమిటేషన్ మాత్రమే ఉంచాడు. అలాంటి డీలిమిటేషన్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గం నుంచే మీ నియోజకవర్గం నుంచే అభ్యర్థిని ఈ ఊరిలో పనికిరాని అభ్యర్థిని ఇంకో ఊరికి మార్చాడు రొటేషన్ చేసి. అలాంటి సోదరుడు శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరికీ, వేదిక మీద ఉన్న రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయిన ఈవెంట్ యాక్చువల్గా కొన్ని అంటే కోడి పందాలు ఎలాంటి వాటికి ఈ రాష్ట్రం 2 అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టు తలుపులు కడితే ఆ విభజన బిల్లు అయిపోయి రాష్ట్రం 2 ముక్కలు అయిపోయినాక జూలైలో బిల్లు బెంచ్ మీదకి వచ్చిన పరిస్థితి. కానీ రఘురామ్ కృష్ణదాస్ గారు ఆ తర్వాత 2015 జనవరిలో కోడి పందాల సమస్య మీద కోర్టుకెళ్తే సుప్రీంకోర్టు 24 గంటల్లోపు తెప్పించింది కోడి పందాలు వేసుకోవచ్చు. కానీ కోడి పందాల్లో డబ్బులు చేతులు మారుతాయి, అలాగే కోడి పందాలు పల్నాడాల చరిత్ర కానీ తర్వాత గోదావరి జిల్లాలకు మారిన పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి కేవలం ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఎడ్ల పందాలు ఒకటే. ఎంతసేపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన మీరందరూ ఇంకా రాత్రి 10 దాటినా మిమ్మల్ని నుంచోబెట్టినాయి అంటే అవి మనుషులు రాజకీయ నాయకులు మేము కాదు, ఆ ఒంగోలు జాతి ఎద్దులు మిమ్మల్ని ఎంతసేపు నుంచోబెట్టాయి. గతంలో రాజకీయాలు ఈ దేశానికి దేశంగా ఏర్పడక ముందు 600 సంవత్సరాలు ఈ దేశం ఏర్పడక ముందు కానీ, అలాగే బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కానీ, రాజ్యాలు ఉన్నప్పుడు కానీ ఒకే ఒక గుర్తింపు. ఇప్పుడైతే రాజకీయాలు సినిమాలు 2 డబ్బులు ఉన్నాడు వస్తూ ఉంటాడు, అయిపోయినాడు తిరిగి వెళ్ళిపోతాడు, కొత్తడు వస్తాడు, నిత్యనూతనంగా ఉంటాయి రాజకీయాలైనా సినిమాలైనా. వాటిల్లో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో 2 దశాబ్దాల నుంచి. కానీ ఎడ్ల పందాల్లో ఎవరైనా ఆస్తులు అంతస్తులు పోగొట్టుకుంటే తప్ప డబ్బు సంపాదించిన పందిపెట్లు మేపిన రైతు సోదరుడు ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో గత 120 సంవత్సరాలు లేడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది కూడా ఒంగోలు జాతి ప్రైడ్ అలాంటిదంటే గతంలో భూస్వాములుగా ఉన్నా, తక్కువ పొలం ఉన్నా, జిల్లాకు ఒక్కళ్ళో 2 ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు పరిచయాలు ఎవరికైనా ఉంటే అవి ఒంగోలు జాతి ఎడ్ల మేపిన రైతు సోదరులకే ఉండేవి. నేను పుట్టకముందు ఎప్పుడో 72, 73లో మొట్టమొదటిసారి కోస్తా జిల్లాలో మహానంది వెళ్ళి మహానంది పుణ్యక్షేత్రంలో దేవుడి గుడాలు పెట్టే పందెం 100 సంవత్సరాల పై నుంచి పెట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా ఒక్కసారన్నా మహానంది టెన్నిస్ వాళ్ళు వింబుల్డన్ ఎలా గెలవాలనుకుంటాడు టెన్నిస్ ప్లేయర్, అట్లాగే ఒక్కసారన్నా మహానంది గెలవాలని ఇప్పుడు కూడా రాయలసీమలో చాలా కుటుంబాలు తరతరాలుగా 4-5 తరాల తర్వాత కూడా ఇంకా ఎట్లు మేపే సోదరులు ఉన్నారు. వీళ్ళు కష్టపడి మేపు ఇక్కడ ప్రదర్శన తీసుకొచ్చి కేవలం మైకులు వాళ్ళ పేర్లు చదవటం, మీ రైతులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఆస్తులు హారతి కర్పూరంలాగా కరిగిస్తారంటే ఏమాత్రం సందేహం లేదు. అది మీలో ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ నేను ఒక 5-6 జతలు పంది పెట్టిన 6 సంవత్సరాలు పోషించాను. నేను అమెరికా మరి ముఖ్యంగా ఇన్ని విభాగాలలో గెలుపొందిన జతలకు ప్రైజ్ మనీ అందజేస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పోటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి ప్రథమ బహుమతి బుల్లెట్ మోటార్ సైకిల్, ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తున్నటువంటి పోతినేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులందరికీ నాదొక చిన్న విన్నపం. తమిళనాడు రాష్ట్రంలో జల్లుకట్టు మాదిరిగా మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని పక్షి పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాగైతే మన ప్రభుత్వం గుర్తించి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుగుతుందో, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్లిన ఒంగోలు జాతి పశుక్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మన జిల్లాలో నిర్వహించేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు
ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ సమిష్ట కృషితో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. వారం రోజుల పాటు రైతు సంబరాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుమ్మడి సాయిబాబు గారికి అలాగే వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న. బ్రెజిల్ వెళ్తే గెలిచినట్టు కాదు, పర్వదిని చెల్లి నాకు తెలుసు. హలో సార్, సరే ఎవరో 2018 మంత్రులు ఎవరో ఒకరు మేపి సార్ ఆయన స్టార్ట్ చేస్తే మేమందరం కూడా స్టార్ట్ చేద్దాం. ఆయనే ఆపేశాడు. ఇదివరకు కొన్నిసార్లు గెలిచి వాళ్ళ తాత వాళ్ళు ఈసారి స్టార్ట్ చేస్తే మనం కూడా స్టార్ట్ చేద్దాం. సార్ 2018 మహానంది సీనియర్స్ విజేత పుచ్చికాయల శేషాద్రి చౌదరి గారి జత అండి, కంబైన్డ్ జత. అనంతనేని ఆజాద్ గారి కంబైన్డ్తో ఆ రోజు 2018 సీనియర్స్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్క లేకమైన. నమస్కారం. గౌరీంద్ర మండల వెంకట్రావు మెమోరియల్ ఒంగోలు గుప్త బల ప్రదర్శన పోటీల కార్యక్రమానికి ఈరోజు మధ్యరాళ్ళపాటిలో బ్రహ్మాండంగా దగ్గర 70 కన్నా పైన జతలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
చాలా బ్రహ్మాండంగా డిసిప్లిన్గా ఈ పోటీలు జరిగాయి. ఇన్ని రోజులు ఇంత క్రమశిక్షణతో అరేంజ్మెంట్ చేయాలంటే గుమ్మడి సాయిబాబా గారికి వాళ్ళ ఎందుకంటే చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఎక్కడ ఒక చిన్న సంఘటన కూడా మిస్ కాకుండా ఏది ఇబ్బంది లేకుండా చాలా మనం ఇందాక చాలామంది అంటే ఇదే కాకుండా అనేక ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని బలపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు జాతి ఎద్దులు కానీ ఎద్దులు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి అదొక గొప్ప జాతి అది. దాన్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని ప్రభుత్వం కూడా ఇందాక చాలామంది చెప్పినట్టు దీన్ని కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ఎవ్రీ ఇయర్ ఒక మంచి కార్యక్రమం ఇందాక అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇదన్నిటికన్నా మన ఒంగోలు జిల్లాకి చాలా ముఖ్యమైనది కాబట్టి ఒంగోలు గిత్త అంటేనే మనకి ఎంతో గౌరవమైన జాతి జంతువులకి మన గిత్తలు జాతి. అందుకని ఖచ్చితంగా ప్రోత్సహించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే చాలా సంవత్సరాలు కూడా గుమ్మడి సాయి గారు ఇలాగనే చేయాలని కోరుకుంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత బ్రహ్మాండంగా నా కాన్స్టిట్యుయెన్సీలో జరిగిందని నాకు కూడా చాలా సంతోషంగా గౌరవంగా ఈ సంవత్సరానికి ఇంతటితో ముగిస్తూ సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us, Directed Dr. Shyam Kumar, Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd Line, VIP Road, Ongole. Phone number 7780322377. Come have fun and learn. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం. గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.